ఫ్రెండ్స్ ఇక్కడ నా వెనకాల కనిపిస్తుందంతా కూడా సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ ఛానల్ అని అంటారు అనమాట. లారీ పేజ్, సో గూగుల్ కో-ఫౌండర్, గూగుల్ CEO రైట్ నౌ. సో అతనికి ఇక్కడ ఒక ఐలాండ్ ఉంది. దిస్ ఇస్ ఓవర్ 400 years old. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన రమ్ డిస్టిలరీ. ఇట్స్ a festival here in BVI, so everything is closed. So this is considered to be one of the best horse racing in terms of quality in the entire Caribbean area. ఇప్పుడు నేను ఏదైతే స్పాట్లో ఉన్నానో ఇది ల్యాండ్ రిక్లెయిమింగ్ ప్రాసెస్లో ఉన్నారన్నమాట. ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే, మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లోని టార్టోలాలో ఉన్నా. టార్టోలా పియర్ పార్క్ దగ్గర ఉన్నా. ఇక్కడ BVI అని పెట్టారు, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ అని చెప్పేసి అని. ఇట్స్ ఎ ఫోటో పాయింట్. సో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి దిగుతూ ఉంటారు. సో మనకి BVI అని చెప్పడానికి ఇది ఒక మంచి క్లియర్ ఎగ్జాంపుల్ అనమాట, మనం బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లో ఉన్నామని. సో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ అండ్ US వర్జిన్ ఐలాండ్స్ అని రెండు డిఫరెంట్ ఐలాండ్స్ ఉన్నాయన్నమాట. సో US వర్జిన్ ఐలాండ్స్ ఈజ్ ఓన్డ్ బై US అండ్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ ఈజ్ ఓన్డ్ బై బ్రిటిష్. సో బ్రిటిష్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్న ఐలాండ్స్ ఇవి. అండ్ ఇట్స్ వెరీ వెల్ డెవలప్డ్ అండ్ వెరీ మచ్ వీళ్ళకు సెల్ఫ్ సఫిషియెంట్ కంట్రీ ఇది. అండ్ ఇదంతా కూడా మనం చూస్తుందంతా కూడా పియర్ పాయింట్ ఏరియా. అండ్ దిస్ పియర్ పాయింట్ ఏరియాలో ఇక్కడే మనకి ఆల్ క్రూజ్ షిప్స్ వస్తాయి. సో మోస్ట్లీ క్రూజ్ షిప్స్ ట్రావెలింగ్ ఆల్ ద వే ఫ్రమ్ US అండ్ దెన్ మనకి ద క్రూజ్ షిప్స్ కమింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ అవన్నీ కూడా ఇక్కడికి వస్తాయి అనమాట. సో ఇక్కడికి వచ్చి ఇదే పర్టికులర్ స్పాట్ అండ్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫుడ్ అండ్ షాపింగ్ ఏరియాస్ ఇవన్నీ కూడా. సో అటువైపు అంతా కూడా ఫుడ్ అండ్ షాపింగ్ ఏరియాస్ ఉన్నాయి. అందుకోసమే మోస్ట్లీ ఇక్కడికి వస్తాయి క్రూజ్ షిప్స్ అన్ని. అండ్ దెన్ దిస్ ఇస్ ద క్రూజ్ పాయింట్. ఇక్కడ చూసుకోవచ్చు, సముద్రం కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇట్స్ అ వెరీ నైస్, ప్రెటీ క్లీన్ అండ్ నీట్ ఏరియా. చాలా బాగుంది, చాలా డెవలప్డ్ కంట్రీ ఇది. అండ్ దెన్ ఇక్కడ నుంచి విల్ హెడ్ టువర్డ్స్ ద అదర్ ప్లేసెస్ అండ్ విల్ విజిట్ వాట్ ఎవర్ ద బెస్ట్ వ్యూయింగ్ ప్లేసెస్ విదిన్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్. సో చూస్తూ ఉండండి. ఇది బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లోని పియర్ పార్క్ ఏరియా. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్గా ఉన్నాయి, వాటర్ అయితే చాలా బాగున్నాయి. మనకి క్రూజ్ షిప్స్ అన్నీ ఇక్కడికే వస్తాయి. అండ్ చాలా గ్రీనిష్ బ్లూయిష్ కలర్ వాటర్ ఉన్నాయి. అండ్ దెన్ పియర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు క్రూజ్ షిప్స్ వాళ్ళు వచ్చినప్పుడు నడవడానికి ఈజీగా ఉండడం కోసం. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫుడ్ అండ్ రెస్టారెంట్ ఆప్షన్స్ యాజ్ వెల్ యాజ్ ద షాపింగ్ ఆప్షన్స్. సో ఇక్కడ ఈ షాపింగ్ సెంటర్లో చాలా షాప్స్ యాక్చువల్లీ ఇండియన్స్ ఉన్నాయి అన్నమాట. సో మన ఇండియన్స్ ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు, ఓన్లీ హార్డ్లీ లెస్ దాన్ 100 మెంబర్స్ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఇండియన్ షాప్ కీపర్స్ ఉన్నారు. అండ్ దెన్ చాలామంది మనకి US నుంచి, యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇక్కడికి విజిటర్స్ వస్తూ ఉంటారు అన్నమాట. లుక్స్ సో బ్యూటిఫుల్. ఇట్స్ అ ఫెస్టివల్ హియర్ ఇన్ BVI, సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లోజ్డ్. ఏ ఒక్క చిన్న షాప్ కూడా ఓపెన్ కనిపించట్లేదు మనకి. కానీ ఇక్కడ రోడ్స్, బిల్డింగ్స్, షాప్స్ ఇవన్నీ పియర్ దగ్గర ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. అసలు ఒక్క చెత్త అనేది కనిపించకుండా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చూడండి. లుక్ సో నీట్ అండ్ క్లీన్. ఏదన్నా పర్చేస్ చేద్దామంటే ఏ ఒక్క షాప్ కూడా ఓపెన్ చేసలేదు. ఇంకా లోకల్ టీషర్ట్ తీసుకుందామన్నా, లోకల్ సావెనర్స్ తీసుకుందామన్నా లేవి కూడా. బట్ హోప్ఫుల్లీ విల్ ఫైండ్ సమ్ అదర్ ప్లేస్ వేర్ దే హ్యావ్ సంథింగ్ ఓపెన్. సో ఫెస్టివల్ టైమ్, ఎవ్రీవన్ ఈజ్ ఎంజాయింగ్ ద ఫెస్టివల్. అందుకే మిట్ట మధ్యాహ్నం పూట కూడా అన్నీ క్లోజ్ చేస్తున్నాయి. మన అదృష్టం బాగుండి ఒక ఇండియన్ రెస్టారెంట్ మాత్రం ఓపెన్ ఉండే, దాంట్లో వీ హ్యాడ్ అవర్ లంచ్. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈస్ క్లోజ్డ్. బట్ దిస్ జస్ట్ షోస్ హౌ నీట్ అండ్ క్లీన్ దిస్ కంట్రీ ఇస్. బ్యూటిఫుల్. ఈవెన్ బాత్రూమ్స్ దగ్గర కూడా దే హ్యావ్ వాటర్ అవైలబుల్ ఫర్ ఎనీవన్. ఎయిర్పోర్ట్లో ఉన్నట్టు పెట్టారు సెటప్. అండ్ ఇక్కడ కూడా ఎలాంటి చెత్త లేకుండా ఇంత నీట్గా చూడండి. ఇక్కడ మనం కార్ పార్క్ చేసుకున్నాం. వీఆర్ హెడింగ్ ఇన్ దిస్ కార్ ఫర్ ద లోకల్ సిటీ టూర్. ఇప్పుడే BVI పియర్ పార్క్ ఏరియా నుంచి బయటకు వచ్చేసాము. సో ఇక్కడ నుంచి ఇప్పుడే ఒక ఫెరీ అనేది US వర్జిన్ ఐలాండ్స్ నుంచి వచ్చింది. సో ఆ ఫెరీ డాక్ పాయింట్ దగ్గర మేబీ అక్కడ ఏమైనా షాప్స్ ఉంటాయేమో చూద్దాము. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే దారి ఎలా ఉంది, ఎంత నీట్గా ఉంది, ఎంత క్లీన్గా ఉంది అనేది మీరే చూడొచ్చు. లుక్ ఎట్ దిస్. సో అక్కడ ఒక షాప్ కూడా కనిపిస్తుంది మనకి. ఇప్పుడే ఒక ఫెరీ వచ్చిందని చెప్పాను కదా US వర్జిన్ ఐలాండ్స్ నుంచి. సో ఆ షాప్లో ఏమైనా దొరికేటైతే మనకి కావాల్సిన సోవెనీర్ అండ్ డ్రెస్ ఒకటి తీసుకున్నాం. ఫెరీ డ్రాప్ ఆఫ్ పాయింట్ అనమాట. సో US వర్జిన్ ఐలాండ్స్ నుంచి ఇక్కడికి వచ్చింది ఇది బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్. సో US వర్జిన్ ఐలాండ్స్ ఏమో కంట్రోల్డ్ బై US అండ్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ ఈజ్ కంట్రోల్డ్ బై బ్రిటిష్. సో ఈ రెండింటి మధ్యలో కూడా మళ్ళీ ఇమిగ్రేషన్ పాయింట్ అనేది ఇక్కడే ఉందన్నమాట, ఇమిగ్రేషన్ చెక్ పాయింట్. ఇక్కడ ఇదే ఇమిగ్రేషన్ కౌంటర్.
అండ్ ఈ ఇమిగ్రేషన్ కౌంటర్లోనే సో వాళ్ళకి కరెక్ట్ వీసా ఉందా లేదని చెక్ చేస్తారనమాట. యూఎస్ వీసా ఉంటేనే యూఎస్ వర్జిన్ ఐలాండ్స్ పంపిస్తారు, బ్రిటిష్ వీసా ఉంటేనే బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్కి పంపిస్తారు. సో ఇక్కడ ఈ పర్టికులర్ టీషర్ట్ తీసుకున్న టోటోలా BVI అని రాస్తుంది, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ అని చెప్పేసి అని. సో ఇక్కడ ఏంటంటే ఫెరీ పాయింట్ ఉంది కాబట్టి ఆల్దో ఇట్స్ ఎ హాలిడే, ఈరోజు కూడా మనకి ఇక్కడ కొన్ని షాప్స్ అనేది ఓపెన్ ఉన్నాయి. దానివల్ల మనకి ఇక్కడ ఇది పర్చేస్ చేయడానికి, ఈ టీషర్ట్ కొనుక్కోవడానికి ప్లస్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొనుక్కోవడానికి అవకాశం దొరికింది. అండ్ ఇదంతా కూడా పరేడ్ ఏరియా అనమాట. ఇక్కడ అంతా సెలబ్రేషన్స్ అండ్ హాలిడే అండ్ దెన్ వాళ్ళ ఫెస్టివల్ అవన్నీ కూడా ఇక్కడే సెలబ్రేట్ చేస్తారు. అందుకే పైన కూడా అన్నీ అది కట్టేసి ఉంది. సో ఇట్స్ ఎ సెలబ్రేషనరీ మూడ్. అండ్ మనకు కరెక్ట్గా ఆల్మోస్ట్ ప్రతి కంట్రీలో ఏదో ఒక సెలబ్రేషన్ జరిగే చోట్లకి వెళ్తున్నాం అనమాట ఏదో ఒక టైంలో. సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం అనమాట. సో జూలై 25th నుంచి ఆగస్ట్ 10th వరకు 17 days పాటు వీళ్ళు సెలబ్రేట్ చేస్తారు వీళ్ళు ఇక్కడ. సో ఆ సెలబ్రేషన్స్ మూడ్లోనే ఉన్నారు. అందులోనూ ఇప్పుడు ఈ లాస్ట్ 3 days నుంచి నేషనల్ హాలిడేస్ అనమాట. ఇంకొక 3-4 daysలో వాళ్ళకి సెలబ్రేషన్స్ అనేది కంప్లీట్ అయిపోతున్నాయి కాబట్టి సో దే ఆర్ సెలబ్రేటింగ్ ఇట్ మోర్ అనమాట. సో దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు కమ్ టు BVI. ఇక్కడ 4 different కంపెనీస్ ఉన్నాయంట. సో ఈ పర్టికులర్ ఫెరీ ఏదైతే వెళ్తుందో దిస్ ఇస్ హెడింగ్ టువర్డ్స్ సెయింట్ థామస్ in US Virgin Islands. That's one of the most famous spots of US Virgin Islands. సో ఈ పర్టికులర్ ఫెరీ అనేది ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరింది. అక్కడి నుంచి ఒక ఫెరీ వచ్చింది, ఇక్కడ నుంచి అక్కడ ఒక ఫెరీ అనేది వెళ్తుంది. ఇది పీపుల్స్ అనేది ఒక పబ్లిక్ హాస్పిటల్. సో మనకి యూకేలో ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా NHI, నేషనల్ హెల్త్ సర్వీస్ అండ్ నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది అందరికీ. సో వీళ్ళకి ఓన్లీ ప్రిస్క్రిప్షన్ ఫీ ఒకటి మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. యూకేలో మనకి దాదాపు £10 ప్రిస్క్రిప్షన్ ఫీ ఉంటే డిపెండింగ్ ఆన్ ద ఏజ్ అండ్ డిపెండింగ్ ఆన్ ద పీపుల్ ఇక్కడ ఇట్ కాస్ట్ ఎనీవేర్ ఇన్ బిట్వీన్ $80 to $100 అంట జస్ట్ టు సీ ద డాక్టర్. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్సెస్ కవర్, అంటే NHIలో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఆల్రెడీ కవర్డ్. ఇది అఫీషియల్ గవర్నర్స్ రెసిడెన్స్ ఆఫ్ BVI. సో ఎవరు ఈ కంట్రీకి గవర్నర్గా అపాయింట్ అయితే వాళ్ళు ఈ పర్టికులర్ రెసిడెన్స్లో ఉంటారు అన్నమాట. ఇప్పుడు మనము ఫోర్ట్ బర్చ్ హోటల్ లోపలికి వెళ్తున్నాము. సో ఈ ఫోర్ట్ బర్చ్ హోటల్ అనేది ఇట్ వాజ్ యాక్చువల్లీ ఎ ఫోర్ట్ విచ్ వాజ్ బిల్ట్ ఇన్ 16th century అండ్ దాన్ని ఇప్పుడు దే హ్యావ్ కన్వర్టెడ్ ఇన్ టు ఎ హోటల్. ఇక్కడ ఫోర్ట్ బర్ట్ అని చెప్పి రాసింది చూడండి. డచ్ వాళ్ళు ఆఫ్టర్ 1666లో బిల్డ్ చేశారంట. ఆ తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు 1953లో రీబిల్డ్ చేస్తే 1967లో దీన్ని హోటల్ కింద కన్వర్ట్ చేశారని. సో ఆల్మోస్ట్ ఒక 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఫోర్ట్ కమ్ హోటల్ ఇది. సో ఇక్కడ కొండపైన ఉంది, మనకి ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ అనేది ఎంత కిందకు ఉన్నాయి అనేది. సో మనం కొండ మీదకి ఎక్కాము. సో కొండ పైన వాళ్ళు ఆబ్వియస్లీ స్ట్రాటజిక్ లొకేషన్ కదా, ఫోర్ట్స్ కట్టుకుంటారు. ఆ ఫోర్ట్ అనేది డచ్ వాళ్ళు కడితే దీన్ని ఇంగ్లీష్ వాళ్ళు రీబిల్డ్ చేశారు. ఆ తర్వాత ఈవెన్చువల్లీ దీన్ని 1967లో హోటల్ కింద కన్వర్ట్ చేశారనమాట. సో ఇక్కడ మనకి హోటల్ కనిపిస్తుంది, బ్యూటిఫుల్ కదా. సో ఫోర్ట్ని కూడా హోటల్ లాగా కన్వర్ట్ చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడ నా వెనకాల కనిపిస్తుందంతా కూడా సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ ఛానల్ అని అంటారు అనమాట. సో సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ ఛానల్ అనేది ఇదంతా కూడా, సో ఇది సముద్రం కాదు, సముద్రం అనేది అక్కడ వెనకాల ఉందన్నమాట. కెరేబియన్ సీ అనేది ఆ ఏదైతే చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయో ఆ చిన్న చిన్న ఐలాండ్స్ అన్నీ కూడా బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లో భాగమే. ఆ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్కి అటువైపు ఉన్నదంతా కూడా కెరేబియన్ ఐలాండ్స్ అనమాట, కెరేబియన్ సీ అనమాట. ఇదంతానేమో సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ ఛానల్ అంటారు. సో ఈ సర్ ఫ్రాన్సిస్ డ్రేక్కి చాలా ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఈ సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ అనే అతను, సో హీఈస్ యాక్చువల్లీ ఫ్రమ్ UK బట్ హీఈస్ ఎ పైరట్. సో ఇక్కడ వాళ్ళకి అతను పైరట్, ఎందుకంటే ఇక్కడ ఉన్న సంపదని, ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇక్కడ స్పానిష్ వాళ్ళది, పోర్చుగీస్ వాళ్ళది, వాళ్ళందరిది సంపదను తీసుకెళ్ళి ఇక్కడంతా దోచుకొని వెళ్ళి యూకేలో పెట్టేవాడు అనమాట. యూకేలో they used to call him sir and they used to respect him and they used to reward him because he got all the wealth from here to there. కానీ వీళ్ళకి మాత్రం ఈ పర్టికులర్ ఐలాండ్స్లో వాళ్ళకి ఇతను ఒక పెద్ద దొంగ, అందుకే హీస్ కాల్డ్ as pirate. బట్ దిస్ ఇస్ స్టిల్ కన్సిడర్డ్ as సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ ఛానల్, ఎందుకంటే ఇది ఇంకా బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంది కాబట్టి ఆయన గొప్పగా పూజిస్తూ అతని పేరే ఇక్కడ పెట్టేసి ఈ పర్టికులర్ ఈ ఛానల్కి అలా పేరు పెట్టడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ కదా. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఎక్కువ ఫోర్స్ అనేది లేదు. సో ఇది కెరేబియన్ సీనే మామూలుగా మనకు తక్కువ ఫోర్స్ ఉంటుంది, ప్లస్ అంతేకాకుండా ఇంకా తక్కువ ఫోర్స్ ఉంది, ఎందుకంటే ఇదంతా ఒక ఛానల్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది, మనకి మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ వాటర్ అనేది కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మనకి నేల అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి, నేల హైట్లో వాటర్ లెవెల్ తక్కువ ఉంది కాబట్టి మనకి మల్టిపుల్ కలర్స్లో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద రీజన్ ఐ హావ్ స్టాప్డ్ హియర్ అండ్ దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ హియర్. అంతా కూడా సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ ఛానల్లే మనకి రోడ్డు పైనే కనిపిస్తుంది పక్కకి. సో ఇదంతా సముద్రం ఏం కాదు, కాకపోతే అంటే ఇక్కడ నుంచి సముద్రానికి కనెక్షన్ ఉందన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ అన్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఇక్కడ ఒక హార్స్ రేసింగ్ ట్రాక్ మీద ఉన్నా. సో దిస్ ఇస్ కన్సిడర్డ్ టు బి ద వన్ ఆఫ్ ద బెస్ట్ హార్స్ రేసింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఇన్ ద ఎంటైర్ కెరేబియన్ ఏరియా. సో ఈ ట్రాక్లో ఉన్న మట్టి అంతా కూడా
ఈ సాయిల్ అంతా కూడా వీళ్ళు కెంటకీ నుంచి తీసుకొచ్చారు, యూఎస్ కెంటకీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈ సాయిల్ అనేది పోయడం జరిగింది. సో ఒక 2 years నుంచి ఇక్కడ ఇది ఒక డిస్ప్యూటెడ్ ల్యాండ్ కింద ఉంది. అందుకని ప్రస్తుతానికి ఇక్కడ ఎలాంటి హార్స్ రేసింగ్ అనేది జరగట్లేదు. సో జరిగినప్పుడు మాత్రం దిస్ వాస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ సాయిల్ ఆర్ బెస్ట్ రేసింగ్ ట్రాక్స్ అనమాట. సో ఈ రేసింగ్ ట్రాక్ అనేది ఇట్ వాజ్ లైక్ వెరీ ఫేమస్ ఎంటైర్ కెరబియన్ ఏరియా. అక్కడ వెనకాల చూసుకుంటే యూ కెన్ సీ లాట్ ఆఫ్ ప్లేస్ వేర్ పీపుల్ యూస్ టు వ్యూయింగ్. సో అదొక వ్యూయింగ్ డెక్ గ్యాలరీ. సో ఇట్స్ అ స్టేడియం అనమాట, ప్రాపర్ స్టేడియం ఇది. అక్కడ కూర్చొని అక్కడ చూసేవాళ్ళు. సో హరికెన్ ఇంపాక్ట్ అయింది, హరికెన్ ఇంపాక్ట్తో చాలా వరకు అక్కడ రూఫ్ అవన్నీ ఎగిరిపోయాయి. సో అవన్నీ చాలా ప్రాబ్లం అయింది. అండ్ దెన్ దెర్ వాజ్ ఏ డిస్ప్యూట్. సో డిస్ప్యూట్ కూడా స్టార్ట్ అయిపోయింది దానివల్ల. సో ఈ ప్రస్తుతానికి ట్రాక్ని మూలన పడేశారు, ఇది వాడట్లేదు. కాకపోతే దిస్ యూస్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ రేసింగ్ ట్రాక్స్ అనమాట. అలాంటిది ఈ డిస్ప్యూట్ ఉండడం వల్ల ప్రస్తుతానికి ఇది అన్యూజ్డ్గా ఉండిపోయింది. సో దిస్ ఇస్ ద హార్స్ రేసింగ్ ట్రాక్. ఈ రేసింగ్ ట్రాక్లో 3 days అనేది ఇట్ యూస్ టు బి ద బిగ్గెస్ట్ డేస్ ఆఫ్ ద ఎంటైర్ ఇయర్ అంట. దోస్ 3 days వర్ ఈస్టర్ సండే, అండ్ దెన్ బాక్సింగ్ డే అంటే క్రిస్మస్ తెల్లారి, అండ్ దెన్ ఆగస్ట్ 1st ట్యూస్డే అంటే నిన్న. సో నిన్నటి రోజు ఒకవేళ ఇక్కడ ఈ డిస్ప్యూట్ అనేది లేకపోయి ఉంటే నిన్నటి రోజు ఇట్ యూస్ టు బి ద బిగ్గెస్ట్ డే ఆఫ్ దిస్ పర్టికులర్ రేసింగ్. ఎందుకంటే మోర్ దెన్ 10,000 people యూస్ టు కమ్ ఆల్ ద వే ఫ్రమ్ ప్యూటోరికో, యుఎస్ వర్జిన్ ఐలాండ్స్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, అలా 10,000 మంది ఈ పర్టికులర్ స్టేడియం మొత్తం చుట్టూన నిండిపోయే వాళ్ళంట. అంతా ఇట్ యూస్ టు బి సచ్ ఎ బిగ్ డే సెలబ్రేషన్స్ హియర్. బట్ అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ ద డిస్ప్యూట్ దేర్ ఇస్ నథింగ్ హియర్ నౌ. ఇట్స్ ఆల్ క్లోజ్డ్ అండ్ షట్ డౌన్. దిస్ ఇస్ నానికి. సో ఇదంతా కూడా ఇక్కడ నేవల్ బోట్స్ అండ్ షిప్స్ అవన్నీ కూడా ఇక్కడే పెట్టారనమాట. దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్. ఇక్కడ బోట్స్ అన్నీ చూసుకుంటే కూడా మనకు అన్నీ ఒక వాటిపైన పెట్టారు. సో ఇవన్నీ కూడా సేల్ చేసేవి, రిపేర్స్ చేసేవి, ప్లస్ హరికెన్ ఇంపాక్ట్ అయితే వాటిని రీవ్యామ్ చేసేది ఈ స్పాట్లోనే అనమాట. అందుకే ఇక్కడ ఓల్డ్ అని బోట్స్ కనిపిస్తున్నాయి చూడండి మనకి. ఇప్పుడు ఇంకో స్పేస్ దగ్గరకు వచ్చా. ఇక్కడ చూస్తే ఇక్కడ బోట్స్, యాట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఆల్ ఫుల్లీ సర్వీస్డ్ బోట్స్ అనమాట. సో ఈ యాట్స్ని, బోట్స్ని వారాలకు వారాలు, రోజులకు రోజులు రెంట్కి తీసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇక్కడే ఈ పర్టికులర్ బోట్లోనే ఉండొచ్చు, లేదంటే ఇక్కడే పక్కనే వీళ్ళ కాండోమినియమ్స్ కూడా ఉన్నాయి. సో వీటిలో కూడా స్టే చేయడానికి, అకామిడేషన్ తీసుకోవడానికి ఉంటుందన్నమాట. సో చాలామంది విదేశాల నుంచి వచ్చి ఇక్కడ బోట్స్ని, యాట్స్ని రెంట్కి తీసుకొని వాళ్ళు నేర్చుకోవడము, లేకపోతే ఇక్కడ ఉండడము, వాటిలో ఈ మరీన్ యాక్టివిటీస్ చేయడానికి వీళ్ళు యూస్ చేస్తూ ఉంటారు అనమాట. సో బ్యూటిఫుల్గా ఉంది కదా, లొకేషన్ ఇస్ అమేజింగ్. కనిపించేదంతా కూడా డ్రేక్ ఛానలే. సో ఇక్కడంతా కూడా మనకి టోటోలా నుంచి కనపడే మ్యాక్సిమం ఈ వాటర్ అన్నీ కూడా డ్రేక్ ఛానలే. చాలా ప్లేసెస్ నుంచి కనిపిస్తుంది. ఇప్పుడే మనము విలియం థార్టన్ వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చాం. సో విలియం థార్టన్ అనే పర్సన్ ఎవరో తెలుసా? మనకి ఇప్పుడు ఏదైతే యుఎస్లో ఉన్న వాషింగ్టన్ డీసీలో ఉన్న క్యాపిటల్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ని డిజైన్ చేసింది, ఆర్కిటెక్చర్ క్రియేట్ చేసింది విలియం థార్టన్. అండ్ హీ ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్. సో హీ వాజ్ employed there, and he was the one who has designed and who has architected that particular building of capital of Washington DC in the US, and he is from British Virgin Islands. Friends, ఇప్పుడు నేను ఏదైతే స్పాట్లో ఉన్నానో ఇది ల్యాండ్ రిక్లెయిమింగ్ ప్రాసెస్లో ఉన్నారన్నమాట. సో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్లో ఇదంతా కూడా ల్యాండ్ రిక్లెయిమింగ్ ప్రాసెస్. అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, మట్టి అదంతా పోసారు, ఇక్కడ కూడా మట్టి పోసారు, ప్లస్ పెద్ద పెద్ద బౌల్డర్ రాళ్ళు, పెద్ద పెద్ద ఈ స్టోన్స్ వేసి పెట్టారు. ఏం చేయబోతున్నారంట అంటే ఇక్కడ ఇదంతా కూడా ఈ మరీన్ ఏరియాని డెవలప్ చేయబోతున్నారు అనమాట. సో ఇక్కడ ల్యాండ్ రిక్లెయిమ్ చేసుకుని, సో సముద్రం పక్కనే, అంటే ఇది యాక్చువల్గా ఛానల్ అని చెప్పాను కదా. సో ఛానల్ పక్కనే ఇక్కడ ఎక్కువ ఫోర్స్ ఆఫ్ వాటర్ ఉండదు కాబట్టి ఇక్కడ ల్యాండ్ని రిక్లెయిమ్ చేసుకుని ఇది సముద్రంలో ఏదైనా ఒక మంచి మరీన్ యాక్టివిటీ చేయడానికి అని చెప్పేసి మనకి ఎట్లయితే దుబాయ్లో ఏదైతే ఉంటుందో సో అలా ఒకటి ఇక్కడ ప్లాన్ చేస్తున్నారనమాట. సో దట్స్ వై ఇదంతా కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, జస్ట్ అబౌట్ స్టార్టెడ్. సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఇట్స్ గోనా బి ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్. సో అలా వీళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు డెవలప్ అండ్ అట్రాక్ట్ మోర్ అండ్ మోర్ విజిటర్స్. ఇక్కడ ఒక రెసిడెంట్ యొక్క రూఫ్ వెళ్ళిపోయిందంట. 2017లో హరికెన్ ఇంపాక్ట్ ఇది. అయినా కూడా ఇంతవరకు అయినా ఇంకా రీక్లెయిమ్ చేసుకోలేదు, దాన్ని ఇంకా చేయలేదన్నమాట, సెట్ చేయలేదు, అది అలాగే ఉంచేసాడు. ఇది కూడా ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా తయారైంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్లేస్ వేర్ ఇట్ గాట్ అఫెక్టెడ్ వెరీ బ్యాడ్లీ డ్యూ టు 2017 హరికెన్. ఇప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్లో ఉన్నాను నేను. సో నేను ఏ స్పాట్లో అయితే నిల్చున్నానో అక్కడ ఇది కనబడేదంతా కూడా
ఇక్కడ నుంచి ఈ స్పాట్ నుంచి ఇదంతా కూడా యుఎస్ వర్జిన్ ఐలాండ్స్. సో దిస్ ఇస్ ఆల్ యుఎస్ వర్జిన్ ఐలాండ్స్. అండ్ దెన్ ఈ స్పాట్ నుంచి చూసుకుంటే ఇదంతా కూడా బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్. సో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇదంతా కూడా బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్. అండ్ అక్కడ నుంచి మొదలయ్యేది మాత్రం యుఎస్ వర్జిన్ ఐలాండ్స్. యుఎస్ వర్జిన్ ఐలాండ్స్కి అండ్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్కి మధ్యలో ఒక చిన్నది ఉందా, అది ఒక నోమాన్స్ ల్యాండ్. దట్ ఈస్ డిస్ప్యూటెడ్ ఐలాండ్. ప్రస్తుతానికి ఇదివరకేమో బీబీఐ వాళ్ళు క్లెయిమ్ చేసేవాళ్ళు, ఇప్పుడు యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఇట్ ఈస్ రైట్ నౌ ఇట్ ఈస్ నోమాన్స్ ల్యాండ్. నో వన్ ఈస్ స్టేయింగ్ దేర్. దాంట్లో అది అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్. దట్ ఈస్ జస్ట్ నథింగ్ టు డూ. దట్ ఈస్ జస్ట్ అ బార్డర్ అనుకోవచ్చు. ఇదంతా కూడా బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, అదంతా కూడా యుఎస్ వర్జిన్ ఐలాండ్స్. అండ్ దిస్ లుక్స్ సో బ్యూటిఫుల్. ఇట్స్ ఎ వెరీ ఫెంటాస్టిక్ స్పాట్. ఎందుకంటే మనకి రెండు కంట్రీస్ యొక్క బార్డర్స్ అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. సో ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఈ వ్యూతో అనేది మనకి ఇక్కడ ఉంటుంది. అందుకోసమే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూయింగ్ స్పాట్స్ ఆఫ్ యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ అండ్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్. టోటోలా నుంచి ఇప్పుడు వెస్ట్ ఎండ్ వైపు వెళ్తున్నాము. ఫస్ట్ మనము ఈస్ట్ ఎండ్లో మొదలయ్యాము, ఆ తర్వాత సిటీ సెంటర్లో అంతా మనకి టోటోలా ఉంది. అండ్ దెన్ దిస్ ఇస్ ద వెస్ట్ ఎండ్. సో ఇక్కడే మనకి యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ అనేది మనకు చాలా క్లియర్గా కనిపించే లొకేషన్ అనమాట. దిస్ లుక్స్ సో బ్యూటిఫుల్. ఈ కొండలన్నీ ఎంత బాగున్నాయి చూడండి. ఐలాండ్స్ అన్నీ కొండల్లానే ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడ. సో పర్ఫెక్ట్ పిక్చర్ స్పాట్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనము కెరిబియన్ సైడ్ ఆఫ్ ద ఐలాండ్ చూసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద అట్లాంటిక్ సైడ్. సో అట్లాంటిక్ సైడ్ ఆఫ్ ద ఐలాండ్ అనేది ఎలా ఉంటుంది, ఇక్కడ మనకి గ్రేట్ అండ్ లిటిల్ టొబాగో అని చెప్పేసి ఐలాండ్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ నాట్ ట్రినిడాడ్ అండ్ టొబాగో, దీస్ ఆర్ లైక్ ఫ్రమ్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్. అండ్ జాష్ వెన్ డైట్ అనే గ్రేట్ అండ్ లిటిల్ జాష్ వెన్ డైట్ ఐలాండ్స్ కూడా ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్. సో ఇది లాంగ్ బే బీచ్ హోటల్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ ఆఫ్ దిస్ పర్టికులర్ హోటల్. ఇక్కడ కూడా మనకి బీచ్ చాలా బాగుంది అండ్ వాటర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇట్ లుక్స్ సో అమేజింగ్. ముందు మనం ఏదైతే చూసామో బీచ్, అదే లాంగ్ బే బీచ్ హోటల్ ఇదే అనమాట. దిస్ ఇస్ యాక్చువల్లీ బిల్ట్ ఆన్ ద రూయిన్స్ ఆఫ్ ద షుగర్ మిల్. సో షుగర్ మిల్ ఉండేది ఇక్కడ. సో ఓల్డ్ షుగర్ మిల్. సో అది తీసేసి అది దాని రూయిన్స్లో ఇక్కడ వీళ్ళు ఈ హోటల్ అనేది బిల్డ్ చేశారు. ప్లస్ హోటల్, రెస్టారెంట్, బీచ్, ఎవ్రీథింగ్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇదంతా కూడా దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ లాంగ్ బే బీచ్ హోటల్. సెబాస్టియన్ బీచ్ హోటల్ యొక్క వ్యూ. సో మనకి ఎంత బ్యూటిఫుల్గా చూడండి. సెబాస్టియన్ బీచ్ అండ్ రెస్టారెంట్ కూడా అక్కడ ఉంది, హోటల్ కూడా ఉంది. ఇట్ లుక్స్ సో అమేజింగ్. సో కొండల బ్యాక్డ్రాప్లో ఇలా సముద్రము, బీచ్, హోటల్ ఉంటే ఎంత బాగుంటుంది కదా. లుక్స్ సో అమేజింగ్. ఇక్కడ బ్యాంబూ షాక్ అని చెప్పేసి అని ఒక మష్రూమ్ టీ అమ్ముతారంట నైట్ టైంలో, అది ఉండేది. సో ఈ హరికేన్ వల్ల అది ఇంపాక్ట్ అయ్యి అది క్లోజ్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇట్ ఈస్ సో ఫేమస్ దాట్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ద వే ఫ్రమ్ యూరోప్ వాళ్ళు దే యూస్ టు హ్యావ్ చార్టర్ ప్లేన్ అండ్ కమ్ ఆల్ ద వే హియర్. సో అలా అంత ఫేమస్ బాంబూ షాక్ అంటే ఇది. సో అది ప్రస్తుతానికి హరికేన్ ఇంపాక్ట్ వల్ల షట్ డౌన్ అయిపోయింది. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ సర్ఫింగ్ స్పాట్స్ ఇన్ ద వింటర్. సో సర్ఫింగ్ చేయడానికి చాలా అనువుగా చాలా బాగుంటుందంట. సో చాలామంది ఇక్కడికి వచ్చి సర్ఫింగ్ చేస్తూ ఉంటారు వింటర్స్లో. ఇది కూడా షుగర్ మిల్ హోటల్ అంటారు. సో దిస్ వాజ్ ఆల్సో బిల్ట్ ఆన్ ఓల్డ్ షుగర్ మిల్. సో పాత షుగర్ మిల్ పైనే హోటల్ అనేది బిల్డ్ చేశారు. సో వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా షుగర్ కేన్ కోసమే, షుగర్ కేన్ ప్రొడక్షన్ కోసం, దట్ వాజ్ ద మెయిన్ ఎకానమీ ఇన్ ద కెరేబియన్. అందుకోసమే ఇక్కడ తీసుకునేవాళ్ళు. సో ఇది కూడా ఇక్కడ షుగర్ కేన్ పైన షుగర్ మిల్ హోటల్ అనేది షుగర్ ఫ్యాక్టరీ పైన కట్టారనమాట. ఇప్పుడు మనము క్యారిబ్ బే రెస్టారెంట్ దగ్గరకు వచ్చాము, ఆ ఏరియాకి వచ్చాము. సో ఇక్కడ ఎవ్రీ సెకండ్ థర్స్డే అండ్ ఫోర్త్ థర్స్డే ఆఫ్ ద మంత్ అనేది వీళ్ళు కల్చరల్ ఫెస్టివల్స్, కల్చరల్ సెలబ్రేషన్స్ అనేది చేస్తారంట. సో హార్స్ రేసింగ్, డాంకీ రేసింగ్ అండ్ కల్చరల్ మ్యూజిక్, సో అవన్నీ ప్లే చేస్తూ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ అనేది చాలా జరుగుతూ ఉంటాయంట. సో దిస్ ఇస్ అ వెరీ ఫేమస్ ఏరియా. సో ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ దగ్గరకు వచ్చా. దిస్ ఇస్ కాల్డ్ కాల్వుడ్ రమ్ డిస్టిలరీ. సో రమ్ డిస్టిలరీకి అంత ఇంట్రెస్టింగ్ ఏముందంటే దిస్ ఇస్ ఓవర్ 400 years ఓల్డ్. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన రమ్ డిస్టిలరీ. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ షుగర్ కేన్ మిల్లింగ్ అండ్ గ్రైండింగ్ మెషిన్ అనమాట. సో షుగర్ కేన్ గ్రైండింగ్ అనేది ఇక్కడ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఓల్డ్ 400 years ఓల్డ్ మెషినరీ, కొత్తవి కూడా యాడ్ చేస్తున్నారు. అండ్ దెన్ హియర్ దే హ్యావ్ ద ఫర్మెంటేషన్ యాజ్ వెల్ యాజ్ ద బ్యారెల్స్. సో ఓక్ ట్రీ బ్యారెల్స్ అనేది దీంట్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అది డిస్టిలరీ అనేది క్లోజ్ అయిపోయింది, ఈరోజు క్లోజ్ ఫర్ ద డే. అండ్ దెన్ ఆ డిస్టిలరీలో వీళ్ళు ఈ రమ్ ఫర్మెంటేషన్ అనేది చేస్తారనమాట. సో షుగర్ కేన్ని ఫర్మెంట్ చేసి దాంట్లోంచి ఆల్కహాల్ ప్రొడక్షన్ చేసి రమ్ అనేది తయారు చేస్తారు. సో ఇదంతా కూడా చూసుకుంటే ఇదంతా పాతది. సో ఇట్స్ ఓవర్ 400 years ఓల్డ్. అలాగే ఉంచేశారు.
అండ్ దే ఆర్ నాట్ మేకింగ్ ఎనీ చేంజెస్ టు ఇట్. సో ఇక్కడ నుంచి కూడా మనకి ఇక్కడ హోల్ పైప్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అండ్ దెన్ యూ హ్యావ్ ఎ క్లియర్ డిస్క్రిప్షన్ అబౌట్ దిస్ పర్టికులర్ బిల్డింగ్. ఇక్కడ కాల్వుడ్ డిస్టిలరీస్ అని చెప్పేసి అని ఇక్కడ నోటీస్ ఉంది. అండ్ దెన్ కాల్వుడ్ డిస్టిలరీ అని ఇక్కడ ఒక వాళ్ళ అది పెట్టారు, వాళ్ళ కంపెనీ యొక్క అది పెట్టారు. ప్లస్ దిస్ ఇస్ రన్ అట్లీస్ట్ బై ద 4th 5th జనరేషన్ ఆఫ్ పీపుల్ ఇప్పటికీ కూడా. సో 400 years చరిత్ర కలిగిన ప్లేస్ ఇది. అండ్ దెన్ ఆ జనరేషన్స్ వాళ్ళు ఇంకా అలాగే తీసుకొస్తున్నారు. అందుకే కాల్వుడ్ డిస్టిలరీ అని ఇక్కడ వీళ్ళ బోర్డు కూడా పెట్టుకున్నారు. సైట్ ఆఫ్ షుగర్ ప్లాంటేషన్ అండ్ రమ్ డిస్టిలరీ ఫర్ ఓవర్ 400 years అని చెప్పేసి అని ఉంది. ద ఒరిజినల్ బాయిలర్ ఇస్ స్టిల్ ఇన్ ప్రొడక్షన్ అండ్ స్టిల్ ఇన్ ఆపరేషనల్ అని చెప్పి రాస్తుంది. ఆ ఒరిజినల్ బాయిలర్ని మీకు చూపిస్తాను రండి. ఇదే ఆ ఒరిజినల్ బాయిలర్. సో ఆ బాయిలర్ అనేది 400 years చరిత్ర కలిగిన బాయిలర్ అనమాట. సో ఇది ఇలాగే ఉంది, అలాగే యూస్ చేస్తున్నారు. సో మామూలుగా మనకి ఇంత చరిత్ర కలిగిన ప్లేస్ అండ్ ఇంత హిస్టారికల్ ప్లేస్ అన్నప్పుడు దాన్ని చాలా డెవలప్ చేసి చాలా పెద్ద ఎత్తున చేయొచ్చు. బట్ దే వాంటెడ్ టు కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ అండ్ దే వాంటెడ్ టు కీప్ ఇట్ యాజ్ ఆథెంటిక్ అండ్ యాజ్ ఎస్థెటిక్ యాజ్ పాసిబుల్. అందుకే ఇక్కడ ఇలాగే ఉంచుతున్నారు. అండ్ ద పీపుల్ ఓవర్ హియర్ దే లవ్ ఇట్. దే యూజ్ ఇట్ మోస్ట్లీ ఫర్ లోకల్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్. Sky World restaurant పైన ఉన్నా నేను. దిస్ పర్టికులర్ రెస్టారెంట్ ఇస్ యాక్చువల్లీ రైట్ నౌ ఇట్స్ నాట్ ఇన్ ఆపరేషనల్ ఫర్ ద లాస్ట్ 7 years డ్యూ టు హెరికేన్. 2017 తర్వాత ఇది ఆపేశారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ ఆఫ్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ అనుకోవచ్చు టు సీ ఆల్ ద ఐలాండ్స్. సో ఇక్కడ నుంచి చూసుకునేదంతా, ఇక్కడ నుంచి కనబడేదంతా కూడా, ఇక్కడ నుంచి ఇదంతా కూడా బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్. సో దీస్ ఆర్ ఆల్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్. ఈచ్ ఆఫ్ దెమ్ హ్యాస్ అ నేమ్. సో ఒక్కొక్కటి నాకు నేమ్స్ గుర్తులేవు. సో ఐ కెన్ హ్యావ్ అవర్ టూర్ గైడ్, హీ విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ ఆఫ్ దిస్ ఐలాండ్స్. సో ఓవర్ దేర్ అక్కడ కనిపించేది మాత్రం US వర్జిన్ ఐలాండ్స్. దట్ ఈస్ ద సెయింట్ క్రైస్ట్ విచ్ ఇస్ అబౌట్ 40 miles away from here. And then St. John. St. John is only just 1 mile from here. And then there is St. Thomas which is about 10 miles from here. ఒకవేళ క్లియర్ డే రోజు ఒక 60 miles స్ట్రైట్గా చూసుకుంటే దెన్ యూ కెన్ సీ ప్యూటోరికో. సో ప్యూటోరికో ఇస్ సో క్లోజ్. అండ్ దెన్ వీ హ్యావ్ US వర్జిన్ ఐలాండ్స్ విచ్ ఇస్ ద క్లోజెస్ట్ డిస్టెన్స్ ఇస్ ఓన్లీ 1 mile away. అండ్ దెన్ ద ఫార్దెస్ట్ ఇస్ సెయింట్ క్రైస్ట్ విచ్ ఇస్ అబౌట్ 40 miles away from here. సో అంత తక్కువ డిస్టెన్స్ నుంచి అంత ఎక్కువ డిస్టెన్స్ వరకు ఈ US వర్జిన్ ఐలాండ్స్ అనేది కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఇవన్నీ కూడా బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్. సో ఈచ్ ఆఫ్ దిస్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ నేమ్స్ అనేది ఐల్ హ్యావ్ అవర్ గైడ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అండ్ దెన్ ఐల్ రికార్డ్ ఇట్. గువానా ఐలాండ్స్ అండ్ ద గ్రేట్ కెమెనో ఐలాండ్స్, Breaking Jerusalem, Run Rock, Ginger Islands, Cooper Islands, Salt Islands, Dead Man Chest, Peter Islands, Norman Islands, Pelican Islands, Injuns, and then the Flanagan. ఇప్పుడు మనకి ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లో క్యాపిటల్ సిటీ అయిన టోటోలా ఐలాండ్స్. టోటోలా ఐలాండ్స్ నుంచి మనం స్ట్రైట్గా చూసుకుంటే అక్కడ ఏదైతే మనకు ఒక టవర్ కనిపిస్తుందో అక్కడ ఒక సెకండ్ లార్జెస్ట్ ఐలాండ్ విచ్ ఇస్ నేమ్డ్ యాజ్ Anegada. So that's about 15.5 miles long and it's the only island which is a coral reef island. There is no mountains anta. It's completely flat. ఇక్కడ ఒక గోవా ట్రీ కనిపిస్తుంది మనకి. సో విల్ జస్ట్ పిక్ ఇట్ అప్. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, ఫ్రెష్ అండ్ చాలా బాగున్నాయి. చెట్టు పైన తెంపుకొని మనం ఇప్పుడే తినేద్దాం. డ్రైవర్ అంటున్నాడు యు ఆర్ వెరీ లక్కీ అంటే ఐఎమ్ ఆల్వేస్ అన్నా. సూపర్ టేస్ట్ ఉంది. చెట్టు పైన ఇప్పుడే తెంపాం కదా. మన వెనకాల మొత్తం బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూయింగ్ లొకేషన్. సో హీ హాస్ బీన్ వెరీ గుడ్ ఫర్ అస్. మనకి మంచి మంచి లొకేషన్స్ చూపించాడు. అతని వల్ల మీరందరూ కూడా మంచి మంచి లొకేషన్స్ BVIలో అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నా. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి వీఆర్ హెడింగ్ బ్యాక్ టు సెయింట్ మార్టిన్. సో టోటోలాలోని ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేసా. సో దిస్ ఇస్ ద డిపార్చర్స్. సో ఫైనలీ డిపార్చర్స్ దగ్గరకు వచ్చేసా. మొత్తం బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లోని టోటోలా ఐలాండ్స్ అయితే మొత్తం కంప్లీట్గా హోల్ ఒక ఐలాండ్ టూర్ వేసేసుకున్నా. సో చూసారుగా, మంచిగా అనిపించిందా? ఎలా అనిపించింది? సో కమెంట్స్లో తెలియజేయండి. సో మీకు ఇక్కడ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో చాలా అంటే నేను ఇంకా చెప్పకూడనివి చాలా 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 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో దాంట్లో ఒక 2 విషయాలు మాత్రం చెప్దాం అనుకుంటున్నా. లారీ పేజ్, సో గూగుల్ co-founder, గూగుల్ CEO రైట్ నౌ. సో అతనికి ఇక్కడ ఒక ఐలాండ్ ఉంది తెలుసా, దాని పేరు యూస్టేషియా. సో హీ ఓన్స్ ఎ ప్రైవేట్ ఐలాండ్ ఇన్ కాల్డ్ యూస్టేషియా. అది అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్ ఉండేది. దాంట్లో ఇప్పుడు ఆయన కొంచెం అక్కడ బిల్డింగ్స్ అవన్నీ కట్టేసి హీఈస్ రెంటింగ్ దెమ్ వెన్ హీఈస్ నాట్ అవైలబుల్. సో గూగుల్ CEO owns an island. And అంతేకాకుండా రిచర్డ్ బ్రెన్సన్, సో ద బ్రిటిష్ మిలియనియర్. సో రిచర్డ్ బ్రెన్సన్ హ్యాస్ 2 islands here.
ఒకటి నికర్ ఐలాండ్స్ ఫర్ ద లాస్ట్ 20 years ఆయన ఇక్కడే ఉంటున్నాడు ఆ నికర్ ఐలాండ్స్లో. ప్లస్ అంతేకాకుండా రీసెంట్లీ మస్కిటో ఐలాండ్స్ అని కొనుక్కున్నారు. సో హీ ఆల్సో లివ్స్ హియర్ అండ్ హీ ఈస్ ద ఓనర్ ఆఫ్ వర్జిన్ అట్లాంటిక్ అండ్ ఆల్ ఎంటైర్ వర్జిన్ గ్రూప్. అరౌండ్ 400 different బ్రాండ్స్ అండ్ అవుట్లెట్స్ ఉన్నాయి ఆయనకి ఆయన దగ్గర కంప్లీట్. సో 400 different బ్రాండ్స్కి ఓనర్. ఇట్స్ అ వర్జిన్ గ్రూప్. దాంట్లో వర్జిన్ అట్లాంటిక్ మనకి తెలిసిందే ఫ్లైట్స్ అండ్ వర్జిన్ క్రూజ్ షిప్స్ ఉన్నాయి, ప్లస్ వర్జిన్ ఫోన్స్ ఉన్నాయి, అండ్ దెన్ యూ ఆల్సో హ్యావ్ వర్జిన్ ట్రైన్స్. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ హీ ఓన్స్ అండ్ హీ ఈస్ యాక్చువల్లీ లివింగ్ హియర్. సో దట్ ఈస్ ద ప్లస్ పాయింట్. సో ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ మనకి తెలియని ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. బట్ ఎనీవేస్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ ఐ విజిటెడ్ హియర్ అండ్ ఐవ్ గాట్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ అవన్నీ కూడా మీకు షేర్ చేసుకున్నందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. సో మీకు ఎలా అనిపించిందని తెలియజేయండి. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్. టేక్ కేర్, బాయ్.